భక్త కవి శ్రీ పోతనామాత్యుని భాగవతామృతం సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడే పరివారంబును జేరగ డబ్రగపతిం మన్నింపడాకర్ణికాంతరదమ్మిల్లమ్ము చక్కనొత్తడు వివాదప్రోద్ధిత శ్రీకుచో పరిచయలాంచలమైన వీడడు గజప్రాణ వనోత్సాహి అయి తనను రక్షించమని కోరిన గజేంద్రుని పిలుపు విని శ్రీమన్నారాయణుడు ఎందుకు వెళుతున్నాడన్న మాట కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. రెండు చేతుల్లో శంఖచక్రాలు ధరించలేదు. తన పరివారంలోని వారెవరనీ రమ్మనలేదు. తన వాహనమైన గరుత్మంతుని కూడా అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడిచిపెట్టలేదు.